ఆ డబ్బులతో నేను కుటుంబ నిర్వహణ అదేవిధంగా చిట్టీలు కట్టుకొని నా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నానని చెప్పిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో చూసినాం అధ్యక్ష. అయితే అధ్యక్ష వారు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డుతోని ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక డిజిటల్ కార్డ్ 15 డిజిట్ల నెంబర్తోని వారి పేరు అడ్రస్ మరి నిర్లిప్త అయ్యే విధంగా మరి దాంట్లో కార్డ్స్ ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న మాట వాస్తవమా? అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మరి ఇప్పటిదాకా ప్రయాణించిన ప్రయాణికులు ఎంతమంది, అదేవిధంగా దాంతో సమకూరిన ఆదాయం ఎంత, అదేవిధంగా ఆర్టీసీ మరి ఈ సంవత్సరం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్జించిన ఆదాయంలో ఇంకేమన్నా అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారా మరి మంత్రివర్యులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ తన్ని రాజేశ్వరరావు గారు.